శశాంక్ అండ్ చైతన్య రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. అరే మన బన్యాన్న పుష్ప 2 హిట్ కొట్టాడురా. సినిమాలో చెప్పినట్టే నేషనల్ లెవెల్ కాదురా, ఇంటర్నేషనల్ లెవెల్లో హిట్ కొట్టాడు. మనం కూడా బన్యాన్న సాంగ్స్ తో ఇంటర్నేషనల్ రేంజ్ లో సెలబ్రేషన్ చేద్దాం పదా. ఆ పిల్ల నీకు ఎలా కనబడుతుంది? రుద్రాక్షలో ఏకముఖి రుద్రాక్షలాగా. దాన్ని పవిత్రమైన గంగాజలంలో ముంచి పాలతో కడిగి మళ్ళీ గంగాజలంలో ముంచి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అన్నా అన్నా బన్నీ సార్ మూమెంట్ ఓకే అన్నా, ఒక్కసారి నీ ఫ్లోర్ మూమెంట్ ఆడన్నా. ఓకే, లెట్స్ డూ ఇట్. ఎంత ముద్దుగా ఎందుకు పుట్టావు? పుడితే పుట్టావు, అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? కలిసాక డైరెక్ట్గా టాపిక్లోకి రాక ఈ గొడవ ఏంటి? కోటిలో ఉందో కాఫీ హౌస్, క్యాపుచినోకి అది ఫేమస్. నగలు కట్టే కాఫీ కప్స్, తగిలాయోని చిన్ని లిప్స్, టేబుల్ కింద చేతులు చేస్తాయి ఎంతో రొమాన్స్. ఏ అట్టా కాదే చిట్టి నాకు నోటి తోటే తట్టి, అందరి ముందర పట్టి నీకు ఫ్రెంచ్ ముద్దే పెట్టి, నాకు తుక్కి షాపు లేచిపోయేలా సుబద్దలైపోయే, లిప్పుకున్నలో సుబద్దలైపోయే. ఒకటి తక్కువైంది అన్నా. ఒక్క నిమిషం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాం, ఆ సాంగ్ లేకపోతే ఎలా చెప్పు మరి? అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ. పుష్పరాజ్ ఎవతెక్కేదలా అంటావా మామ, అంటావా మామ. జడ్జెస్ శశాంక్ అండ్ చైతన్య చేసిన ఈ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? బిగినింగ్ విత్ విజయబిని మాస్టర్. శశాంక్ చైతన్య, బ్యూటిఫుల్ ఎనర్జీ. యాజ్ ఇట్ ఈస్ గా లాస్ట్ టైం కూడా మీకు అదే చెప్పాను, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే ఎనర్జీ మెయింటైన్ చేశారు. ఇందులో కూడా సేమ్ అదే ఎనర్జీ మెయింటైన్ చేశారు. వెరీ గుడ్. కీప్ గోయింగ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. హన్సిక గారు, మీ సూపర్ హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి మెడ్లీలో, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? దిస్ వాజ్ అ పాడు పర్ఫార్మెన్స్. శశాంక్ అండ్ చైతన్య అదిరిపోయింది. బ్లాక్ బస్టర్. పాడు
Master, I do think that, you know, you have a lot of potential to be like, you know, on a big screen as a choreographer. You know, you remind me of Jani Master, to be honest. Thank you so much. Wish you guys all the best. Thank you, Hansika garu. Moving on, Ganesh Master. చాలా బాగుంది, కొరియోగ్రాఫ్ అదిరిపోయింది. ఎక్కడెక్కడ ఏం కావాలో నీకు తెలుసు. అంటే నువ్వు పర్ఫెక్ట్ ఇప్పుడు ఫిలిం కొరియోగ్రాఫర్ అయిపోయినావు, ఆల్రెడీ అయిపోయి ఇంకా డీలో చేస్తున్నావు. మా అదృష్టం అది. చైతన్య అండ్ శశాంక ఇరగదీస్తారబ్బా, ఏం ఎనర్జీ. అబ్బా ఆ కింద మూమెంట్ చేస్తావు చూడు, పెద్ద హీరో ఈ మూమెంట్ వేసాడనుకో థియేటర్లో ఎవ్వరు కూర్చోరు. అదే మాస్టర్, అదే నా టీము. బుల్లెట్ కి భయపడే బ్రాండ్ కాదు. అదే అదే ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. Thank you so much, judges and Shashak and Chaitanya. All the very best. Thank you so much. నాకెంత ఎక్సైటింగ్ గా ఉందో, ఎన్ని రోజులుగా టాస్కుల కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవడ్రా ఈ తొక్కుడు పిల్ల బ్యాచ్ని షోలో పెట్టింది? ఆ కుర్చీని మార్చా పెట్టింది. ఈ టీమ్ లీడర్స్ కి మీరు ఇచ్చేటువంటి టాస్క్. ఓకే, యాక్చువల్లీ మన ఇంట్లో పని మనుషులు లేరు కదా, ఒక పని చేద్దాం నందు. మా ఇంట్లో పని వాళ్ళు లేరు, సో మీరు మా ఇంట్లో పని చేయాలి. మేము ఏం చెప్తే అది చేయాలి. కాళ్ళు నొక్కమంటే కాళ్ళు నొక్కాలి, అంట్లు తోమమంటే అంట్లు తోమాలి, ఇల్లు ఉడవమంటే ఇల్లు ఉడవాలి. పేక నొక్కమంటే పేక నొక్కే. నేను 7 సీజన్ల నుంచి చూస్తున్నాను, ఎప్పుడన్నా ఈ ఛాన్స్ రాదా ఆది అన్నతోటి కాళ్ళు నొక్కించు. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఏ ఆది, అయ్యగారు అయ్యగారు అని పిలవాలి. అయ్యగారు, అమ్మమ్మ గారు, అమ్మగారు. డబుల్ రెస్పెక్ట్ రా. అవసరం లేదు. అమ్మగారికి ఇంకో అమ్మ యాడ్ చేసి అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు. హాస్పిటల్స్, ఆ హెయిర్ స్టైల్ మా పాత ముసలి ఇంగ్లీష్ ముసలిది ఉండేది అలా ఉంది. అయిందా? బాగైందా? నువ్వు ముందు టాస్క్ చేయవయ్యా. తీసుకురాలు. అమ్మమ్మ గారు కూర్చోండి. ఏంటి మీ ఆవిడ ఏం పని చేయదా? ఆవిడ నొక్కితే నీకు అసలు నరాలు ఉంటాయా? కొంచెం స్ట్రాంగ్ గా నొక్కండి. సరే, ఇదిగో ఇవాళ మన ఇంటికి ఒక గెస్ట్ వస్తారు, ఓకేనా? ఆయనకి అదిగో వచ్చేసారు. నుంచొని చూస్తున్నావు. హాయ్ సిద్ధు. హాయ్ హాయ్ హాయ్. ఎవరు ఈ అమ్మాయి? నీ ఫ్రెండా? హాయ్. పని మనిషా? మంచి పని మనిషిని పెట్టుకున్నావే. పని మనిషి అయినా అది నా మనిషి, అది గుర్తు పెట్టుకో ఫస్ట్. అది నువ్వు మసాజ్ చేయి సిద్ధుకి. అశ్విని దానికి చెప్తాను పని. నేనేంటి మధ్యలో ఇంటికి వచ్చిన చుట్టాన్ని? ఎవరు బాగా నొక్కుతున్నారన్న చూసి చెప్పాలి, ఓకే? కమాన్, పని మొదలు పెట్టండి. అయ్యగారు ఇక్కడ ఏంటి గాయాలు? రోజు ఇంట్లో కొట్టుకోవడం ఇద్దరు వాయ కొట్టినట్టుంది. ఏ, ఇంటికి వచ్చిన గెస్ట్ కి కాఫీ టీలు ఏమి ఇప్పివా? కాఫీ తీసురా పోవే, నాకు కూడా ఒకటి తీసురా. కాస్త హెడ్ మసాజ్ చేయి. చూడు దీని బుర్ర ఎంత తేలిగ్గా ఉంది, ఏమీ లేదు బుర్రలో. వేడిగా ఉంది, కొంచెం మెల్లగా తాకండి. ఇది కాఫీయా? ఓకే అమ్మగారు, ఎప్పుడో ఉదయం వచ్చాం, 5 దాకా మా డ్యూటీ. ఓకే వస్తాం.